నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్‌లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము ఫస్ట్ యూనిట్లో 6 చాప్టర్స్ చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో 7th చాప్టర్ ఏముందో చూద్దాము. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అనేది ఉంది. సో హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఏంటో ఇప్పుడు మనం మీనింగ్ చూద్దాము. సో హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది ఓన్లీ ఇండియాలో మాత్రమే చూడనీకి ఉంటుందన్నమాట. అంటే ఇండియాలో మాత్రమే ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ అనేది చేయబడుతుంది. సో ఇది ఎలా అంటే మన ఎవరైతే పూర్వీకులు లేదంటే మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చిన ఏదైతే బిజినెస్ ఉంటుందో అది లైక్ తాతయ్య లేదంటే ఎవరన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ చేసుకునే బిజినెస్ వాళ్ళ జనరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తారు కదా. సో దాన్ని హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అని అంటారు. సో ఇది మనకి ఒక కర్త అంటే ఎవరైతే ఫ్యామిలీలో హెడ్ ఉంటారో అతన్ని కర్త అని అంటాము. అతనే ఈ బిజినెస్ని కంట్రోల్ చేసుకుంటాడు అనమాట. సో ఇదేంటంటే లైక్ ఇప్పుడు ఒక ఏదైనా తాతగారు అతని బిజినెస్ అయిపోయిన తర్వాత అతను రిటైర్ అయిపోయేటప్పుడు అతని పిల్లలకి ఇచ్చే డ్యూటీ లెక్క, అంటే నార్మల్గా ఏదైనా బిజినెస్ లెక్క అనమాట. సో దాన్ని హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అని అంటాము. సో ఇప్పుడు ఈ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి ఇంకా ఫీచర్స్ ఏంటివి ఇప్పుడు మనం చూద్దాము. సో గవర్న్డ్ బై హిందూ లా. సో గవర్న్డ్ బై హిందూ లా అంటే ఏంటిది? ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది జాయింట్ హిందూ ఫ్యామిలీ ఈజ్ డన్ అకార్డింగ్ టు ది అన్కోడిఫైడ్ ఆర్ కోడిఫైడ్ హిందూ లా. ద అన్కోడిఫైడ్ హిందూ లా కన్సిస్ట్ ఆఫ్ 2 schools, మితాక్షర అండ్ దయాబాగా. ఇన్ ది సేమ్ వే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ గవర్న్డ్ బై అన్కోడిఫైడ్ హిందూ లా. సో ఇప్పుడు ఏదైతే ఈ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఉందో బిజినెస్, సో ఇది ఎలా దేని నుంచి మనకి కంటిన్యూ అవ్వబడుతుంది? మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ కస్టమ్స్ రూల్స్ ఉంటాయి కదా. సో వాటిని బట్టే మనం ఈ బిజినెస్ని ఫాలో అవుతాం అనమాట. అంటే అందులో వర్క్ చేస్తాము. మెంబర్షిప్ బై బర్త్. సో ఒకసారి ఆ ఫ్యామిలీలో ఒక మనమడు కానీ ఎవరైనా పుడితే అతను పుట్టుక నుంచే నెక్స్ట్ ఈ బిజినెస్ ఇతనికి అని చెప్పి అతని బర్త్ వల్లనే అతనికి ఆ బిజినెస్ అతని నేమ్ హ్యాండ్ ఓవర్ అవుతూ ఉంటుందంట. మేనేజ్మెంట్. సో ఎవరు మేనేజ్ చేస్తారు? కర్త అనే ఒక మెంబర్ ఉంటాడు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అతను ఈ బిజినెస్ని మేనేజ్ చేస్తాడనమాట. లిమిటెడ్ లయబిలిటీస్ ఆఫ్ కో పార్సనర్స్. సో ఏవైతే లయబిలిటీస్ ఉంటాయో అవి లిమిటెడ్గానే ఉంటాయంట. కంటిన్యూటీ. సో ఇప్పుడు ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోయినా సరే అది వేరే ఫ్యామిలీ మెంబర్ ఆ బిజినెస్ని కంటిన్యూ చేస్తాడు. మైనర్ ఆల్సో ఏ మెంబర్. సో ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కనుక ఏదైనా షాప్ పెట్టుకుంటే అందులో చిల్డ్రన్ కూడా వెళ్ళి కూర్చొని కొంచెం హెల్ప్ చేయడము. సో అలా లైక్ ఇప్పుడు మైనర్స్ అంటే చిన్నపిల్లలు మైనర్సే ఉంటారు కదా. సో అయినా వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కదా అక్కడ, అకౌంటెంట్లా కానీ లేదంటే బిల్స్ కలెక్ట్ చేసుకోవడము, ఏమైనా సామాన్లు రాయడము, సో అలాంటివి చేస్తారు కదా. సో అక్కడ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనర్స్ కూడా అయి ఉండొచ్చు. చిన్నపిల్లలు ఉన్నా నో ప్రాబ్లం. అకౌంట్స్. సో అకౌంట్స్ అన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎవరైతే హెడ్ ఆఫ్ ది బిజినెస్ ఉన్నారో కర్త అతనే మెయింటైన్ చేస్తాడు. ఇంప్లాయిడ్ అథారిటీ ఆఫ్ కర్త. సో కర్త ఏం చేస్తాడు? ఇక్కడ మొత్తం ఏవైతే అప్పులు ఉన్నా సరే ఏమన్నా ప్రాఫిట్స్ వచ్చినా సరే అవన్నిటిని మేనేజ్ చేసుకున్నది హెడ్ ఆఫ్ ది బిజినెస్ కర్త మాత్రమే. సో అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ది అడ్వాంటేజెస్ ఏంటివి అని అడుగుతున్నారు. సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. సో సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఒకటే పర్సన్ ఎవరైతే హెడ్ అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ పొజిషన్లో పెడతామో ఆ పర్సనే మొత్తం అన్నీ చూసుకుంటాడు. అట్మోస్ట్ సీక్రెసీ అంటే ఆ బిజినెస్ రిగార్డింగ్ ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో అవన్నీ కర్తనే మేనేజ్ చేసుకుంటాడు అనమాట. క్విక్ డెసిజన్స్. కర్తకి ఎలాంటి డెసిజన్, కర్త అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, బిజినెస్ని మేనేజ్ చేసే పర్సన్ని కర్త అని అంటాము. సో అతనే డెసిజన్స్ కూడా తీసుకుంటాడు ఇందులో. Credit facilities. So for every business money is required. In joint Hindu family firm the more credit facilities are available. So credit facilities అంటే ఏంటివి? ఉద్దర అనమాట. సో ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఇప్పుడు గూడ్స్ కొనుక్కొని తర్వాత పేమెంట్ చేస్తామంటాం కదా. సో అలాంటి క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ఇలాంటి బిజినెసెస్లో అవైలబుల్గా ఉంటాయంట. వర్క్ అకార్డింగ్ టు ది కెపాసిటీ. సో మనకి ఎంత కెపాసిటీ ఉంటుందో దాన్ని బట్టి మనం వర్క్ చేసుకొని మనకు ఒకవేళ అవ్వట్లేదంటే మనం రిటైర్ అయిపోయి మన పిల్లలకి ఆ బిజినెస్ని ఇచ్చేయచ్చు. న్యాచురల్ లవ్ అమాంగ్ మెంబర్స్. సో ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళని సర్వెంట్ లాగా అలా చూడకుండా వాళ్ళు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు కాబట్టి అక్కడ మనకి ఒక బాండ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఎకానమీ. సో అక్కడ నుంచి ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుంది ఏమన్నా అవుతుంది అనుకోండి ఆ బిజినెస్ నుంచి మొత్తం కర్తనే మేనేజ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద స్పెండ్ చేస్తాడు ఆ మనీ. లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ కో పార్సనర్స్. లయబిలిటీ ఏదైతే ఉంటుందో అది లిమిటెడ్గా ఉంటుందంట.
నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటివి? నో రివార్డ్ ఫర్ ఎఫిషియన్సీ. సో ఏదైతే మనకి ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉందో అందులో ఎలాంటి రివార్డ్ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు. క్యాపిటల్ అనేది లిమిటెడ్గా ఉంటుందంట. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ లిమిటెడ్ లెవెల్ వరకే పెడతారు. లిమిటెడ్ మేనేజరియల్ స్కిల్స్. సో ఓన్లీ కర్తకి ఎంత మాత్రం స్కిల్స్ ఉన్నాయో దాన్ని బట్టే బిజినెస్ రన్ అవుతుంది, అంతే ఎక్స్ట్రా స్కిల్స్ ఏమి ఉండవు అని చెప్పి చెప్తున్నారు. సస్పిషన్. The Karta is empowered with vast power of secrecy and he can keep a thing secret even from its members, but there is no restriction on him that he cannot disclose anything to any person with whom he is having more love. This gives birth to suspicion among the members themselves, which can be disastrous for the joint Hindu family. So దీని మీనింగ్ ఏంటంటే, పర్ సపోజ్ ఇప్పుడు ఎవరైతే కర్త ఉన్నాడో అతను సీక్రెట్స్ అనేటివి అతనే మెయింటైన్ చేసుకుంటాడు కదా, ఎవరికి చెప్పకుండా అతనే మెయింటైన్ చేసుకుంటాడని. కానీ అతని సీక్రెట్స్ వేరే వాళ్ళకి షేర్ చేయొద్దని రూల్ లేదు కదా. సో ఆ ఫ్యామిలీలో ఎవరైతే అతనికి ఎక్కువ లవ్డ్ వన్స్ ఉన్నారో వాళ్ళతో మొత్తం సీక్రెట్స్ మెయింటైన్ చేసుకుంటే మిగతా వాళ్ళకి కొంచెం అన్యాయం చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నారు. డిఫరెన్సెస్ బిట్వీన్ పార్ట్నర్షిప్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటిది? సో ఫస్ట్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ ఏంటిది? ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అది మనకి దేని కింద నడుస్తుంది? పార్ట్నర్షిప్ యాక్ట్ కింద నడుస్తుంది. అదే జాయింట్ హిందూ ఫ్యామిలీ ఏదైతే దేని కింద నడుస్తుంది? మితాక్షర అండ్ దయాబాగా అనే 2 హిందూ లాస్ ఉంటాయంట. దాని ప్రకారం మనకి వాళ్ళు వీటిని నడిపిస్తారు బిజినెస్ని. క్రియేషన్. సో ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అది క్రియేట్ చేసేటప్పుడు 2 పర్సన్స్, పార్ట్నర్షిప్ అంటే 2 or more పర్సన్స్ కదా. సో 2 పర్సన్స్ అగ్రిమెంట్లోకి దిగి వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేయడమే పార్ట్నర్షిప్ క్రియేషన్ అవుతుంది. అది జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏమవుతుంది? ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అది మనకి వంశపారంపరంగా వస్తుంది అనమాట, మన తాతల నుంచి ఎవరైతే మన్మళ్ళు ఉన్నారో వాళ్ళకి. లీగల్ పొజిషన్. సో పార్ట్నర్షిప్లో ఇద్దరు పార్ట్నర్స్కి ఈక్వల్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఉంటాయి. అదే హిందూ ఫ్యామిలీలో ఏమవుతుంది? ఓన్లీ కర్తకి మాత్రమే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అందులో ఎంతమంది ఉండాలి? 2 మెంబర్స్ ఉండాలి. అదే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో అట్లా ఇంతే అని చెప్పి పర్టికులర్గా నంబర్స్ ఏం లేదు. అడ్మిషన్. పార్ట్నర్షిప్లో అడ్మిట్ అవ్వాలంటే ఒక వేరే పార్ట్నర్స్ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే ఒకళ్ళకి నచ్చితే ఇంకొకళ్ళకి కూడా నచ్చాలి కంపల్సరీ. అట్లా నచ్చితేనే వేరే వాళ్ళని యాడ్ చేయొచ్చు. అదే ఇందులో జాయింట్ హిందూ ఫ్యామిలీలో అలా ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ పర్సన్ ఎవరైనా బాన్ అయినారో ఆ ఫ్యామిలీలో అంటే ఆటోమేటిక్గా అతను ఆ బిజినెస్ తీసుకునే రైట్ అతనికి వచ్చేస్తుంది. పొజిషన్ ఆఫ్ మైనర్. ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అందులో మైనర్ పార్ట్నర్గా ఉండడానికి వీల్లేదు. బట్ జాయింట్ హిందూ ఫ్యామిలీలో మైనర్స్ కూడా మనకి వర్క్ చేస్తారనమాట. మేనేజ్మెంట్. పార్ట్నర్స్ ఇద్దరు మేనేజ్ చేస్తారు. జాయింట్ హిందూ ఫ్యామిలీలో కర్త అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మేనేజ్ చేస్తాడు. అవుట్ సైడ్ పొజిషన్ ఆఫ్ అ మెంబర్. సో పార్ట్నర్షిప్లో అవుట్ సైడ్ పొజిషన్ ఎవరైతే వేరే పర్సన్ ఉంటాడో అతనికి అన్ని సీక్రెట్స్ అవన్నీ చెప్పడం ఉండదు. బట్ జాయింట్ హిందూ ఫ్యామిలీలో మనకి ఏమవుతుంది? ఓన్లీ కర్త మాత్రమే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. వేరే ఎవ్వరు అందులోకి ఇన్వాల్వ్ అవ్వే రైట్ లేదు వాళ్ళకి. అకౌంట్స్. ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అందులో పార్ట్నర్స్ ఇద్దరు అకౌంట్స్ని చూసుకుంటారు. జాయింట్ హిందూ ఫ్యామిలీలో కర్త ఏం చేస్తాడు? మొత్తం అకౌంట్స్ని మెయింటైన్ చేస్తాడు. లయబిలిటీస్. ఇక్కడ మనకి పార్ట్నర్షిప్లో లయబిలిటీస్ అనేటివి ఇద్దరు పార్ట్నర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. అదే మనకి జాయింట్ హిందూ ఫ్యామిలీలో కర్త ఎవరైతే ఉంటారో అతనికి లయబిలిటీస్ ఫేస్ చేసుకునేది ఉంటుంది. అతనికి ప్రాఫిట్స్ వచ్చినా అతనే తీసుకోవాలి. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీయే కాబట్టి అతను షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సీక్రెట్స్ కూడా అతనే మెయింటైన్ చేసుకోవాలి. క్విక్ డెసిజన్స్ తీసుకోవాలి ఎవరు? కర్త. సో మొత్తం అతని మీదనే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. డిజల్యూషన్. పార్ట్నర్షిప్ డిజాల్వ్ చేయాలంటే ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చి డిజాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా చనిపోతే కానీ అలా డిజాల్వ్ చేసుకోవచ్చు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏంటంటే ఒకళ్ళు ఎవరైనా చనిపోవడం వల్ల ఆ బిజినెస్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ బిజినెస్ వేరే అంటే నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతుంది కాబట్టి. రిజిస్ట్రేషన్. సో పార్ట్నర్షిప్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ జాయింట్ హిందూ ఫ్యామిలీకి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకొని, లేదంటే మన ఎవరైతే 4 fathers ఉన్నారో అక్కడ నుంచి వచ్చిన బిజినెస్ అయినా సరే మనం దాన్ని డైరెక్ట్గా టేకప్ చేయొచ్చు. సో ఇది మనకి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.